పై ప్రైమ్ టైం బిగ్ బ్రేకింగ్స్ టైం ఇది. ఒకేసారి మనం 4 బ్రేకింగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ చూడబోతున్నాం ఇవాల్టి ప్రైమ్ టైం లో. ఫస్ట్ వన్, అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ వార్ నడిచింది. సెకండ్ బ్రేకింగ్, 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాము అని చెప్తున్నారు సీఎం చంద్రబాబు. థర్డ్ వన్, భారత్ లో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు అంటూ లోక్సభలో అమిత్ షా ప్రకటించారు. అండ్ ఫోర్త్ వన్, ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఒడిశా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ 4 బ్రేకింగ్స్ ని డీటెయిల్ గా చూద్దాం. నంబర్ 1, మేము కక్ష కడితే మీరెవ్వరూ బయట ఉండేవారు కాదు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఏమనుకున్నా చేసేదేమీ ఉండదు అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ వార్ నడిచింది. బ్రేకింగ్ నంబర్ 2, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం ఇస్తామని చెప్పారు ఆయన. అయితే చంద్రబాబుకి పోలవరంపై ప్రేమ లేదు, కేవలం కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లపై ఉంది అన్నారు అంబటి రాంబాబు. థర్డ్ బ్రేకింగ్, భారత్ లో మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారు, చొరబాటుదారులకు మాత్రమే ఈ బిల్లుతో ఇబ్బంది అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు ఆయన. అండ్ ఫైనలీ, ఒడిశా అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో లాఠీ చార్జ్ చేసి వాటర్ క్యానెళ్లను ప్రయోగించి ఆందోళనకారులను పోలీసులు కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఇలా ఉద్రిక్తంగా మారింది.